స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. 7,10,00,000తో యాదమరి మండలంలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన జిల్లా కలెక్టర్, పూతలపట్టు శాసన సభ్యులు. రహదారుల మరమ్మతులకు, నూతన రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. జిల్లా కలెక్టర్ యాదమరి 7,10,00,000తో యాదమరి మండలంలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించడం తద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. యాదమరి మండలం నందుగల కాసిరాలలో జిల్లా కలెక్టర్, పూతలపట్టు శాసనసభ్యులు కె మురళీమోహన్తో కలిసి ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ నిధులతో R&B నూతన రోడ్డు నిర్మాణానికి రోడ్డు నందు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రోడ్ల నిర్మాణంలో భాగంగా మరమ్మతులకు గురైన రోడ్లను వేగంగా మరమ్మతులు చేయించాలని, ప్రజా సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నూతనంగా రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా పూతలపట్టు నియోజకవర్గం నందుగల యాదమరి మండలంలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశామని, ఈ రోడ్డు తమిళనాడు సరిహద్దు నుంచి యాదమరి పోలీస్ స్టేషన్ వరకు 8 కిలోమీటర్లు నిర్మిస్తున్నామని, ఇందులో 4 కిలోమీటర్ల రోడ్డును కొత్తగా వేయడం జరుగుతుందని, మిగిలిన రోడ్డుకు మరమ్మతులు చేయడం జరుగుతుందన్నారు. పూతలపట్టు శాసనసభ్యులు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారి సహకారంతో జిల్లా కలెక్టర్ వారి చొరవతో పూతలపట్టు నియోజకవర్గ యాదమరి మండలం నందు చాలా సంవత్సరాలుగా మరమ్మతులకు నోచుకొని రోడ్డును నిర్మాణం మరియు మరమ్మతు పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, R&B ఈఈ శ్రీనివాసులు, PREE చంద్రశేఖర్ రెడ్డి, ఇతర సంబంధిత అధికారులు మరియు ప్రజలు పాల్గొన్నారు. మీకు 250 రూపాయల నుంచి 300 రూపాయలు వస్తుంది. ఆ ఉపాధి హామీ కార్యక్రమంలో కూడా గ్రామ అభివృద్ధి కోసం చాలా పని చేయాలి, చట్టాలు రాయడం జరిగింది. ఆ ఉపాధి హామీ కార్యక్రమంలో ఒకటి కార్యక్రమం BT రోడ్ ఒకటి కార్యక్రమం. సో ఈ శాంక్షన్ ఉపాధి హామీ కార్యక్రమం నుంచి ఈరోజు శాంక్షన్ చేస్తున్నాము. సో ఒకటి ఈ బోర్డు నుంచి పోలీస్ స్టేషన్ వరకు సుమారుగా 8 కిలోమీటర్ 650 మీటర్ రోడ్ ఉంది. 8.650 కిలోమీటర్. ఈ 8.650 కిలోమీటర్లలో సుమారుగా 4 కోట్ల రోడ్ బాలేదు అంటే డ్యామేజ్ అయిపోయింది, పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. సో ఈ 4 కిలోమీటర్కి పూర్తిగా కొత్తగా రోడ్ వేస్తాము. మొత్తం కలిపి 4 కిలోమీటర్ వస్తుంది. 5,90,00,000. ఇది టోటల్గా పూర్తిగా కొత్త రోడ్ వేయడం జరుగుతుంది. నేను ఇప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎదురు చెప్తాము, కనీసం 3 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఉండాలి. ఇంకొక 4 కిలోమీటర్ బాగానే ఉంది, కానీ కొద్ది గ్యాప్స్ ఉన్నాయి. అక్కడ కూడా కనీసం 1 కోటితోటి అక్కడ కూడా ప్రాపర్ గా ఒక కొత్త లేయర్ వేయడం జరుగుతుంది. సో ఇది మీరు బేసికలీ ఖచ్చితంగా ఇది కంటిన్యూస్ గా మానిటరింగ్ చేస్తాము. అండ్ త్వరగానే 2 నెలలు చెప్పారు, 45 రోజుల నుంచి 60 రోజుల్లోనే పూర్తి చేసి మళ్ళీ ఒక్కసారి వస్తాము. మీ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. మీ పంచాయతీ సంబంధించి BT రోడ్స్ కానీ CC రోడ్స్ కానీ ఇప్పుడు శాంక్షన్స్ ఇచ్చి 1 సంవత్సరం లోపల పూర్తి చేయాలి. 2 సంవత్సరాలు చెప్తాము, 1 సంవత్సరం లోపల కూడా పూర్తి చేయాలి. సో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి అధ్యక్షతలోనే ఏమేమి సజెషన్ వస్తే మనం కూడా బేసికలీ హామీ ఇచ్చి పూర్తి చేస్తాము. ఇది కూడా మీకు ఎక్కడి నుంచి మీకు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి ఇతర మండలాల నుంచి వచ్చినటువంటి నాయకులకి, అధికారులకి, యాదమరికి అనేక కార్యక్రమాలకు వచ్చారు. తృప్తి లేదు, కానీ ఈ రోజు మాత్రం తృప్తిగా యాదమరికి వచ్చారు, ఆనందంగా యాదమరికి వచ్చారు, ప్రేమగా యాదమరికి వచ్చారు. మీ కళ్ళల్లో ఆనందం చూడాలని యాదమరికి వచ్చారు. నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి మురళీమోహన్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేసి వెనుదిరిగిన వెంటనే నేరుగా BC జనార్దన్ రెడ్డి గారు మంత్రి దగ్గరికి వెళ్ళారు. అయ్యా మాకు రోడ్డు కావాలని. అసెంబ్లీలో నా నోరు తెరిచి మాట్లాడిన మాట నా ప్రమాణ స్వీకారం తరువాత యాదమరి రోడ్డే. పవిత్రమైన దేవాలయం లాంటి అసెంబ్లీలో మంత్రి గారిని వెనక వైపునే వచ్చి నిలబడి అడగడం జరిగింది. ఆ తర్వాత నేరుగా కుప్పం రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కుప్పంకి వస్తే నా మొదటి రిప్రజెంటేషన్ వినతి పత్రం ముఖ్యమంత్రికి ఇచ్చింది కూడా యాదమరి రోడ్డే.
కుప్పంలో ముఖ్యమంత్రి గారికి ఇస్తే ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న గారు, కలెక్టర్ గారు బయట నిలబడి దీని గురించి చర్చించి నాతో మాట్లాడడం జరిగింది. అనేక సందర్భాల్లో మొదలుపెట్టుకున్నాం. నిజంగా చెప్తున్నాను, కలెక్టర్ గారు చొరవ లేకపోతే ఈ రోడ్డు వచ్చే ప్రసక్తే లేదు. ఇది మంచి ప్రభుత్వం, ప్రజల బాగోగుల కోసమే పనిచేసే ప్రభుత్వం, ప్రజల కష్టాలు తీర్చే ప్రయత్నం మాత్రమే చేస్తుందని చెప్పడానికి మనకి ఎంతకైనా నిదర్శనం కావాలా? ఈ ప్రజల పట్ల ముఖ్యమంత్రికి బాధ్యత ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రజలంటే ప్రేమ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఈ ప్రజలకు ఏదో చేయాలనే తపన ఉంది. ఆనందంగా ఉండాలన్నటువంటి ఆలోచన ఉంది. దానికి తగ్గట్టుగా దేవుడు అదృష్టం మంచి అధికారులు ఇచ్చాడు. ముందు కాగవే నా వర్గం. ఖచ్చితంగా మీకోసం ఒక ప్రజాప్రతినిధిగా, ఒక సేవకుడిగా ఎలా ఉండాలో ఈ రాష్ట్రంలో ఫలానా వాడున్నాడు, వాడు ప్రజల పట్ల ఈ విధంగా ఉన్నాడని కనీసం 10 మంది అయినా కూడా చర్చించుకునే విధంగా ఉంటానని మరొక్కసారి మాటిస్తూ, ప్రజల అవసరం అంటే మాత్రం రాజకీయాలకు అతీతంగా ఎవరో స్వార్థం కోసం, ఎవరో అవసరం కోసం, వ్యక్తిగత ప్రతిష్ట కోసం ఈ ప్రభుత్వము, ఈ ప్రజాప్రతినిధులు పనిచేయడు. కానీ అదే సమయంలో రాజకీయాలకు అతీతంగా ఒక మనిషి కష్టమైన, అవసరమైన, సౌకర్యమైన చూసుకునే బాధ్యతలు మాత్రం నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తూ